మంచిర్యాల జిల్లా లక్షట్పేట్ మున్సిపాలిటీలో ఊత్కూర్ వారసంతలో ఈ రోజు మచ్చిక పంపిణీ చేసిన శివసాయి గణేష్ సేవా సమితి సభ్యులు. సేవా సమితి అధ్యక్షులు శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ ప్రార్థించే చేతుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న. వేసవికాలం దృష్టిలో ఉంచుకుని వారసంతలో కూరగాయలు విక్రయించే విక్రయదారులు గాని కర్షకులకు మచ్చిక పంపిణీ చేస్తున్నాము అని, మా శివసాయి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, అదేవిధంగా ప్రతి సేవా కార్యక్రమం పేద ప్రజల ముందు ఉంటాము అని, ముందు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమం మా సేవా సమితి ముందు ఉంటుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో శివసాయి గణేష్ సేవా సమితి అధ్యక్షులు, కమిటీ సభ్యులు మరియు డాక్టర్ ఆకుల అజయ్, డాక్టర్ శ్రావణ్ గౌడ్, నలుమాస్ లక్ష్మి, శ్రీనివాస్, చొక్కారపు సౌజన్య, జైన శ్రీనివాస్, పాలకుర్తి శ్రీనివాస్, సూర్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా శివసాయి గణేష్ సేవా సమితి తరఫున మజ్జిగ పంపిణీకి పోయిన ఆదివారం లక్షపేట అంగడిలో స్టార్ట్ చేసాం. ఈ రెండవ అంగడి గురువారం ఇక్కడ ఊరుకూరు చౌరస్తా కాడ. ఇట్లా ఎందుకంటే ఎండాకాలంలో బాగా విపరీతంగా ఉంటాయని గురువారం ఆదివారం నిర్ణయించుకున్నాం ఈ మజ్జిగ పంపిణీ చేద్దామని. ఈ ఎండాకాలం ఎన్ని రోజులు ఉంటే సరే ఈ గురువారం ఆదివారం అంగడిలో ఈ మజ్జిగ పంపిణీ చేయడానికి శ్రీకారం చుట్టున్నాం. ఈ రోజున మా నరేంద్రుల సతీష్ కుమార్, శ్రీలత పెళ్లి రోజు ఈ రోజున వాళ్ళు కూడా మా సమితికి 1000 రూపాయలు, అలాగే భువనగిరి లక్ష్మణ్, విజయలక్ష్మి వాళ్ళది పెళ్లి రోజు వాళ్ళు 1000 రూపాయలు, మిగతాది సమితి. అలాగనే ఇట్లా చాలామంది దాతలు ముందుకు వస్తున్నారు ఈ కార్యక్రమానికి. ప్రతి ఒక్క కార్యక్రమానికి మా శివసాయి గణేష్ సేవా సమితికి ప్రతి ఒక్కరూ ముందుకు వస్తున్నారు. దానివల్ల ఈ కార్యక్రమాలు ఇంత విజయవంతంగా నడుస్తున్నాయి. లేకపోతే నేను ఒక్కని చేయాలంటే ఏది చేయలేను. ప్రతి ఒక్కళ్ళు చుట్టుపక్కల అందరూ గ్రామాలు సహకరిస్తున్నారు. సహకరించిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. శివసాయి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో వాటిపల్లి శ్రీరామూర్తి గారు మరియు వారి యొక్క సభ్యులతో సహా విచారణ జరిపి దహార్తులకు ఈరోజు గురువారం ఇప్పుడు ఇక్కడ ఉన్న స్థలంలోనే మార్కెట్ దాదాపు 500-600 మంది దహార్తులు తిరుగుతుంటారు. వారి యొక్క దహార్తుని తీర్చేందుకు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందదాయకం. అదేవిధంగా గతంలో బస్టాండ్ వద్ద కూడా నిర్వహించారు గత 2-3 రోజుల క్రితము. అదేవిధంగా ఈ వేసవి కాలంలో చలివేంద్రమును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ పేదల సేవలో నిమగ్నమై ఉన్నందుకు శివసేవ గణేష్ సేవా సమితి వారికి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని ప్రార్థిస్తూ ఈ శివసాయి గణేష్ సేవా సమితి లక్షట్పేట గత 4 సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమం చేసుకుంటూ ఉంటున్నాము. గత సంవత్సరం కూడా మజ్జిగ పంపిణీ మరియు అంబలి పంపిణీ కూడా చేశాము. మరియు ఎండాకాలంలో గత సంవత్సరం చలివేంద్రం కూడా కార్యక్రమం చేపట్టాము. ఈ సంవత్సరం కూడా గత నెల రోజుల నుండి ఉచితంగా మినరల్ వాటర్, చల్లటి నీరు గిడుబాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. చలివేంద్రం కూడా ఇలాంటి కార్యక్రమానికి చాలామంది సహకరిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మనం ఫిజియోథెరపీ హాస్పిటల్ డాక్టర్ అజయ్ గారు కూడా మాకు ఎన్నో విధాల సహాయక సహకారం అందిస్తున్నారు. వారికి మరి సహకరించిన అందరికీ పేరు ధన్యవాదాలు.